హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులని వెతికి పట్టుకోవడానికి బాగి అండ్ కరుణ ఇద్దరు బయలుదేరతారు. కానీ అప్పటికే ఆ మెయిన్ రౌడీ అయితే ఒక ప్లాన్ వేసుకుంటాడు. మనం ఇక్కడికి వచ్చిందే ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ కోసం. అవి అమరేంద్ర ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమర్ని మనం చంపేస్తే మనకి ఏమీ గుర్తురాదు. కాబట్టి మనకి అవసరం లేని వాటికంటే మనకు అవసరం ఉన్న వాటిపైనే మనం దృష్టి పెట్టాలి. దానికి అర్థం అమర్ని ఇప్పుడు వదిలేయాలి అని అంటారు. వదిలేస్తే అని అనేసరికి నేను చెప్పాను కదా, వదిలేయాలంతే. వాని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పక్క సందులో వదిలిపెట్టండి అని ఇంకా అమర్ని కట్లు విప్పేసి వాళ్ళ ఇంటి ముందు పక్క సందులోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ రౌడీ గ్యాంగ్ అయితే. పాపం బాగి ఏమో త్వరగా వెళ్ళాలి. ఆకాష్కి హాస్తం అటాక్ అయిందని తెలిసింది. ఇప్పుడు ఇప్పుడు ఎలా అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హడావిడిగా బయలుదేరుతుంది పాపం. హ్యాపీ కంగారుగా బాగి. అదే టైంకి బాగి అక్కడికి రావడంతో అమర్ని చూస్తుంది. ఏమండి మీరు మీరు అని అంటుంది. నేను తప్పిపోయాను, నన్నెవరో ఇక్కడొచ్చి డ్రాప్ చేశారు అని అంటారు. రండి అని చెప్పి ఇంకలా అమర్ని బాగి లోపలికి తీసుకువెళ్తుంది. కరుణ, హే బాగి, జాగ్రత్తగా ఉండవే అని అంటుంది. థ్యాంక్ యూ, నువ్వు చెప్పకపోతే ఆయన ఇక్కడ ఉన్నాడనే విషయం కూడా తెలిసేది కాదే. సరే నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా బాగి అండ్ అమర్ ఇద్దరు లోపలికి వెళ్తారు. అప్పుడే మనోహరి అమర్ని చూసి, అయ్యో అమర్ వచ్చేసావా, నువ్వు రాలేదని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, అసలు నా కాళ్ళు చేతులు ఆడలేదనుకో అని అంటుంది మనోహరి. అవును, నాటకాలు వేయమంటే ఎన్నైనా వేస్తారు అని అంటాడు కోపంగా రాథోడ్. నువ్వు ఊరుకో రాథోడ్, నువ్వన్నీ అలాగే మాట్లాడతావు. ఆ అమర్, నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా, మిలిటెంట్స్ ఏమైనా నీకు కనబడ్డారా అని అడుగుతుంది. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు, తర్వాత వాళ్ళు నన్ను వదిలేశారు అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఏమో ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడో, వాళ్ళు మీ ప్రాణాలను ఏమి చేయకుండా వదిలేశారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని బాగి లోపలికి పంపించేస్తుంది అమర్ని. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఆ పెద్ద టెర్రరిస్ట్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం అయితే వచ్చేస్తాడనమాట. వచ్చి ఒక మార్వాడి వేషంలో, ఒక గోల్డ్ షాప్లో ఉండే ఓనర్స్ వేషంలో వస్తాడు. వచ్చి, సార్ ఇదిగోండి సార్, నాకు పాప పుట్టింది, అందుకే స్వీట్స్ పంచుతున్నాను, తీసుకోండి సార్ అని చెప్పి అందరికీ స్వీట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అలా ఆ స్వీట్స్ అయితే ఆ బయట సెక్యూరిటీగా ఉన్న ఆ ఆర్మీ పీపుల్ అందరూ తింటారు. తిని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకంటే ఆ స్వీట్లో ఉన్నది ఇదే కదా నా ప్లాను. ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఈలోపు నేను అమర్ ఇంట్లో ఉన్న ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ని తెచ్చేసుకుంటాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట. వెంటనే తనైతే ఆ రౌడీ అయితే ఇంకా రౌడీ ఇంటి లోపలికి వెళ్తాడు. వెళ్ళి డైరెక్ట్గా అమర్ రూమ్లోకే వెళ్తాడు. వెళ్ళి ఇంకా అలా అమర్ తలపై గన్ పెడితే రాథోడ్, ఏయ్ ఏం చేస్తున్నారా అని అడుగుతారు. ఏయ్ కూర్చో కూర్చో, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, మీ సార్ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు అని అంటారు. ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట రాథోడ్. అప్పుడే బాగి రాథోడ్ అరుపులు విని వెంటనే వస్తుంది. వచ్చి, ఏమైంది ఏమైంది రాథోడ్ అని అడుగుతుంది. మిస్ అమ్మ అని అనేసరికి అక్కడ టెర్రరిస్ట్ కనబడతారు. ఏయ్ చెప్పు, అమర్కి సంబంధించిన సీక్రెట్ ఆర్మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, ముఖ్యంగా ఈ అమర్ని చంపేస్తా అని అనేసరికి ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది బాగి. చెప్తావా చెప్పవా అనేసరికి చెప్తాను చెప్తాను, నాకు నాకు తెలుసు ఎక్కడున్నాయి, నేను ఇస్తాను, ఆయన్ని వదిలిపెట్టు అని అంటుంది. వదిలిపెడతాను కానీ ముందు నాకు ఇవ్వు అని చెప్పి ఇంకా అలా అడిగేసరికి ఇంకా పాపం బాగి లాకర్ ఓపెన్ చేసి ఆ సూట్ కేసుని బయటకు తీస్తుంది. తీసి కరెక్ట్గా అలా వాడి చేతికి ఇచ్చేలోపు ఆ సూట్ కేసుతో గట్టిగా వాడి చేయిపై కొట్టేసరికి వాడి గన్ అవతల వెళ్ళి పడుతుంది.
ఈలోపు బాగి పరుగు పరుగున కిందకి వెళ్ళిపోతుంటే, మిస్సమ్మ నువ్వు వెళ్ళు మిస్సమ్మ, నువ్వు పిల్లల రూమ్ని లాక్ చేసేసే, పిల్లలు ఎవరికి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఇంకా అలా వెంటనే రాతోడైతే వాడిని అడ్డుకుంటాడు. అప్పుడే ఇంకా వాడేమో రాతోడిని తప్పించుకొని కిందకి రావాలి అనుకుంటాడు. పాపం బాగి ఏమో కిందకి వచ్చి ఒక రూమ్లో దాక్కోవాలనుకుంటుంది. మనోహరి ఏమో అదంతా చూస్తూ ఉంటుంది. కానీ అమ్మో ఇదేంటి అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇంటికే వచ్చేసారా? వాళ్ళు కావాలనే ఇంటికి వచ్చారు, అందరినీ చంపడానికే ఇంటికి వచ్చారు. నేను వెళ్ళకూడదు, నేను తప్పించుకోవాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి డోర్ లాక్ చేసేసుకొని అసలు డోరే తీయదనమాట. మనోహరి వాళ్ళ అమర్ని ఏమైనా చేస్తే అని అంటుంది. చేస్తే చేయనివ్వని చంబా, చెప్పా కదా, చస్తే చస్తాడు, నాకెందుకు, నేను మాత్రం నాలాగే ఉంటాను అని చెప్పి ఇంకా అలా వెంటనే డోర్ లాక్ చేసుకొని చిన్నగా హోల్లో నుండి ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకప్పుడే ఆ రౌడీ కిందకి వెళ్ళి బాగీ వైపు గన్ గురి పెడతాడు. ఏయ్ ఇవ్వు, ఆ సూట్ కేస్ ఇవ్వు అని అంటారు. నా ప్రాణం పోయినా నేనివ్వను, ఎందుకంటే ఇది నా దేశ రక్షణకి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను ఆశపడి ఇచ్చేస్తే, నా భర్త కోసం నేను ఇచ్చేస్తే రేపు ఈ దేశంలో ఎంతోమంది చనిపోతారు. నాకు అది ఇష్టం లేదు. నా భర్తను ఏమి చేయొద్దు. ఇప్పుడు సాక్ష్యాలు నా చేతిలో ఉన్నాయి కదా, కావాలంటే నన్ను చంపి వీటిని తీసుకో అని అంటుంది. ఇంకా తనైతే ఒక్కసారిగా బాగీ ధైర్యాన్ని చూసి షాక్లో ఉండిపోతాడనమాట ఆ పెద్ద రౌడీ. అబ్బో అమరేంద్ర భార్య అనిపించుకున్నావు, ఆర్మీ వాళ్ళ భార్యలు ఇలాగే ఉంటారా అని అంటారు. మా ప్రాణం జోలికి వచ్చినా మా దేశం జోలికి వచ్చినా మేము ఒకేలా రియాక్ట్ అవుతాం అని గట్టిగా చెప్తుంది. సరే నిన్ను చంపి తీసుకోమంటున్నావు కదా, నిన్ను చంపే తీసుకుంటాను అని గన్ని అలా షూట్ చేస్తాడనమాట వెంటనే. కానీ బాగీకి కరెక్ట్గా గన్ షూట్ అయ్యేలోపు బాగీని పక్కకి తోసేస్తుంది ఒక చెయ్యి. ఇంకా వెంటనే అలా బాగీ వచ్చి పక్కకి పడిపోతుంది. ఇంకా పడిపోయేసరికి అలా వెళ్ళి వేరే చోటైతే పడుతుందన్నమాట బాగీ. ఇంకా బుల్లెట్ అనేది మిస్ఫైర్ అవుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఉండేది ఎవరో కాదు, అమరేంద్ర. అమర్లో ఒక్కసారిగా తన పాత లెఫ్టినెంట్ జనరల్ గుర్తొస్తారు. వెంటనే ఆ రౌడీ చెయ్యి గట్టిగా పట్టుకొని మెలితిప్పుతాడు అమర్. ఇంక వెంటనే బాగి ఏమండి మీరు లోపలికి వెళ్ళండి అని అంటారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను అని 2 చేతులు గట్టిగా మెలితిప్పి ఇంకా బాగా కొట్టి తరిమి వేటాడి ఆ టెర్రరిస్ట్ని అయితే కొట్టేస్తాడనమాట అమర్. కొట్టి పోలీసులకైతే అప్పచెప్తాడు. పోలీసులు వాడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా బాగీ చేతికి బ్లడ్ వస్తూ ఉండడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. మీకేం కాలేదు కదా, ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా అలా వెంటనే అమర్ అయితే లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ప్రేమగా బాగీకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది బాగీ. ఏమండి నేను మీ భార్యని మీకు తెలియకపోయినా మీరు ఎంతో హ్యాపీగా నన్ను ఇలా చూసుకుంటున్నారు. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం అలా బాగీ అయితే చూస్తూ ఉంటుంది అమర్ వైపు. అప్పుడే కరెక్ట్గా మనోహరి ఇంకా అలా డోర్ తీసుకొని బయటకు వస్తుంది. అమర్ నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. మనోహరి నువ్వెక్కడున్నావు అని అడుగుతారు. నేను రూమ్లోనే ఉన్నాను అమర్ అని అంటారు. బయట ఇంత పెద్ద గోల జరుగుతుంటే నీకేమీ తెలీదా? కనీసం పిల్లల్ని కాపాడాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా ఇదేంటి, ఒకప్పుడు ఎలా తిట్టేవాడు ఇప్పుడు కూడా అలాగే తిడుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఏంటి మనోహరి, నేను నీకు బాగా కావాల్సిన దాన్ని అని చెప్పావు, నువ్వు నాకు చాలా క్లోజ్ అని చెప్పావు. అలాంటిది మన ఇంట్లో ఉన్న ఆ పిల్లల్ని కాపాడడం మన బాధ్యత అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ బాధ్యతని నువ్వు ఎందుకు ధిక్కరిస్తున్నావు బాగి మనోహరి అని అడుగుతారు. అంటే అమర్ అననేలోపు ఇంకేమీ మాట్లాడద్దు, నేనేమీ మాట్లాడించాలని కూడా అనుకోవటం లేదు, ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. బాగీ గారు మీరు రెస్ట్ తీసుకోండి సరేనా అని చెప్పి అమర్ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే మనోహరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. చంబా చూసావా మనోహరి, ఎప్పుడైనా అతిగా స్వార్థం ఉంటే ఇలాగే దేనికి పనికి రాకుండా పోతావు అని అంటారు. చంబా అసలే చాలా కోపంలో ఉన్నాను, ఇంకా
నన్ను రెచ్చగొట్టద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ మార్నింగే లేచి కిచెన్లోకి వెళ్తారు. కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేస్తూ ఉంటారనమాట. రెడీ చేసి బాగీ కోసం కాఫీ తీసుకొని వస్తారు. బాగీ ఏమో ఇంకలా నిద్రలేచి బయటికి వద్దామనుకునేసరికి అమరే బాగీ ముందు కాఫీతో కనబడతారు. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతుంది. ఏ బాగీ, నేను మీకోసం కాఫీ తీసుకురాకూడదా అని అడుగుతారు. అలా కాదండి, మీరు నా కోసం కాఫీ తీసుకురావడం ఏంటి అని చాలా టెన్షన్ పడుతుందన్నమాట బాగీ. ఎందుకు బాగీ ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరెవరో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నిన్న మీరు ఆ ఫైల్ని వాడి చేతికి ఇవ్వకుండా మీ ప్రాణాల్ని తెగించి మరీ కాపాడారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మీపై ఇంకా అభిమానం అనేది నాకు చాలా పెరిగింది. కాబట్టి మిమ్మల్ని నేను అభిమానించాలి అనే అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చెప్తారనమాట అమర్. ఇంకలా అమర్ బాగీకి కాఫీ ఇచ్చేసరికి తాగండి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా తాగండి అంటే బాగీ హ్యాపీగా కాఫీ తాగుతుంది. ఇంతకీ మీరు నాకేమవుతారో అని అడుగుతారు. నేను ఈ ఇంట్లో కేర్ టేకర్ని అని అంటుంది బాగీ. ఏంటి, మీరు కేర్ టేకరా అని అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. అవును, నేను ఈ ఇంటి కేర్ టేకర్నే అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా పాపం చెప్తుంది బాగీ. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, మీరు నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అని కూడా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మనం ఎక్కడో బాగా స్నేహితుల్లా. నేను మీతో ఇంతకుముందు బాగా మాట్లాడేవాడినా? నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమగా అభిమానంగా చూస్తూ ఉండేవాడినా అని అడుగుతారు. ఇంకా బాగీ మొత్తం గుర్తు చేసుకుంటుంది. అంతా అబ్బా చాలా అభిమానంగా చూసేవారు అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చెప్తుందనమాట కావాలని బాగీ. ఇంకా వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూస్తుందనమాట మనోహరి. చూసి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఛ, నేనేదో ఎంతో హ్యాపీగా తనతో గడపాలి అనుకున్నాను, కానీ అసలు ఏంటి ఈ ఈ బాగీ ఏమో అమర్కి ఇంత క్లోజ్ అయిపోతుంది. లేదు, బాగీని క్లోజ్ అవ్వనివ్వకూడదు అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇంకా అలా బాగీ అయితే అక్కడి వెళ్తూ చూస్తూ ఉంటుంది మనోహరి వైపు. మనోహరి, ఒకసారి చూసావా? ఇదిగో, ఇది ఎవరిచ్చారో తెలుసా? మా ఆయన. నేనెప్పుడు ఆయనకి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఆయన నా కోసం కాఫీ తీసుకొని వచ్చారు. ఇదే కదా మరి ప్రేమ అంటే. ఆయనకి నేను గుర్తులేకపోవచ్చు, కానీ నేను ఆయనకి చూపించిన ప్రేమ అనేది ఆయనకి గుర్తుంది. అందుకే నాపై అదే తిరిగి ప్రేమని చూపిస్తున్నారు. చూడు మనోహరి, నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకు అర్థం కావటం లేదు. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయనకి నీ చేతిలో నీకు ఆయన చేతిలో తప్పకుండా కోటింగ్ ఉంటుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ అప్పట్లోపు నేను ఆయన్ని నా దగ్గర చేసుకుంటాను. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో అలాగే ఆయనతో ఉంటాను అని చెప్పి ఇంక చెప్పగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇదేంటి, ఈ బాగీ ఇలా మాట్లాడుతుంది అని కుళ్ళుకుంటూ ఇంక అమర్ దగ్గరికి వెళ్తుంది. అమర్, ఏంటమర్ నువ్వు ఆయన ఆ బాగీతో క్లోజ్ అవ్వావేంటి అని అడుగుతారు. క్లోజ్ ఏముంది మనోహరి, తను అందరి ప్రాణాలు కాపాడింది కదా అని అంటారు. అవును, కాపాడితే మాత్రం తనతో క్లోజ్ అవుతావా? అలా అవ్వకూడదు, తను కావాలని ఇదంతా చేస్తుంది అని అంటారు. ఏమో, నువ్వు చెప్తుంది వేరుగా ఉంది, ఇక్కడ జరుగుతుందంతా వేరేగా ఉంది. నీ మాటలు నమ్మాలి అని నాకు అనిపించటం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఓ మై గాడ్, అంటే అమర్కి నాపై రోజు రోజుకి మెల్లగా నమ్మకం తగ్గుతుందన్నమాట. లేదు, ఇలా జరగకూడదు. అమర్కి నాపై ఎప్పటికీ నమ్మకం తగ్గకూడదు, నమ్మకం పెరిగే ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా అమర్ ప్రాణాల్ని నేను నా కంట్రోల్లో పెట్టుకోవాలి. అది అది నేను చేయాల్సింది అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుందన్నమాట మనోహరి. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా శారీలో కాకుండా ఎంతో హ్యాపీగా
డ్రెస్ అయితే వేసుకొని వస్తుంది. ఇంకా చుడిదార్లో బాగీని చూసి అమర్ లైట్గా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకా గుర్తు చేసుకుంటూ తనని ఇలా చూసినట్లు గుర్తొస్తుంది అని అమర్ అలా పాపం మనసులో అనుకుంటారు. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట బాగీ. ఇంకా అలా బాగీ అమర్ కోసం వచ్చి టిఫిన్ వడ్డిస్తుంది. పిల్లలందరూ అమర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే, పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో చాలా అభిమానంగా అనిపిస్తుంది. నేనే మీకు భోజనాన్ని తినిపిస్తాను అని ఇంకా అలా అమరే హ్యాపీగా పిల్లలకి భోజనాన్ని అయితే తినిపిస్తారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.